Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 2.1 exercise in the chapter sets. So, which of the following are sets? Justify your answer. Which of the following are sets? Justify your answer. The collection of all the months of a year beginning with letter J. Okay, the collection of all the months of a year beginning with letter J. జేతో మొదలయ్యే మంత్స్ నేమ్స్ రాయాలట. ఒక ఇయర్లో జేతో మొదలయ్యే మంత్స్ నేమ్స్ రాయాలట. మరి రాయగలమా రాయలేమా? రాయగలిగితే సెట్, రాయలేకపోతే సెట్ కాదు. ఇట్ ఈస్ నాట్ సెట్. సో వాట్ ఈస్ ది గివెన్? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్? వీటిల్లో ఏవి సెట్స్ ఏవి కాదు? జస్టిఫై యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ ది లెటర్ జే. జేతో మొదలయ్యే మంత్స్ నేమ్స్ చెప్పాలట. చెప్పగలిగితే అది సెట్ అవుతుంది. మనమేం చెప్పలేకపోతే అది సెట్ కాదు. అంటే అది ఎంటీ సెట్ అవుతుంది. మనకి తెలిసినవే చెప్పాలి. ఓకేనా? చూద్దాం ఏమైనా ఉన్నాయా లేవా. తెలుసు కదా, ఇయర్లో స్టార్టింగ్ మంతే జేతో మొదలు. జాన్యువరి, నెక్స్ట్ జనవరి తర్వాత జూన్, జూలై. ఓకేనా? ఈ 3 మంత్స్ జేతో మొదలవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్ అన్నారు కాబట్టి ఎస్, ఇట్ ఈస్ సెట్. ది మంత్స్ బిగిన్ విత్ letter J are January, June and July. See the second one. The collection of 10 most talented writers of India. The collection of 10 most talented writers of India. ఇండియాలో ఉన్న టాప్ 10 రైటర్స్ గ్యాదర్ చేశారట. ఈ సెట్ అవుతుందా కాదా? టాప్ 10 అంటే ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ యాంగిల్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. కొంతమందికి వేరే విధంగా ఉంటే కొంతమందికి ఇంకోటి ఇష్టం. కాబట్టి టాప్ 10 అనేది చెప్పడం కష్టం. కాబట్టి ఎప్పుడైతే మనం చెప్పలేకపోతున్నామో అది సెట్ కాదు. కాబట్టి ఏం రాస్తాము? నో, ఇట్ ఈస్ నాట్ సెట్. వీ కాంట్ సే టాప్ 10 రైటర్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యాంగిల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నా ఉద్దేశంలో ఒక రైటర్ బాగుంటే ఇంకొకళ్ళ ఉద్దేశంలో ఇంకొకళ్ళ రైటర్ టాప్ అనే యాంగిల్లో ఉంటారు. ఇప్పుడు హీరోస్ కూడా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం. ఎవరు టాప్ అంటే ఎవరు చెప్పలేము. ఎవరికి వాళ్ళే టాప్. కాబట్టి వీ కెనాట్ సే, ఎగ్జాక్ట్గా వీ కాంట్ సే, చెప్పలేం. కాబట్టి అది సెట్ కాదు. మూడోది, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలోని బెస్ట్ 11 బ్యాట్స్మెన్ పేర్లు చేయమంటున్నారు. అది కూడా చెప్పలేము. ఒక్కొక్కళ్ళ యాంగిల్లో ఒక్కొక్కటి, కొన్ని బేస్ చేసుకొని చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒకళ్ళు బాగా ఇది మంచి స్ట్రైక్ రేట్ బాగుండి బాగా ఆడితే వాళ్ళు సూపర్ అని ఒకళ్ళు అనుకుంటారు. ఇంకొకళ్ళు స్టాండర్డ్ ఇస్తే అది ఇంకొక ఇదన్నమాట. వీ కెనాట్ సే ఎగ్జాక్ట్. టాప్ 10 చెప్పమంటే చెప్పలేము, టాప్ 11 చెప్పమంటే చెప్పలేము. కాబట్టి ఇది ఆల్సో నాట్ సెట్. నో, it is not set. We can't say టాప్ కాదు, బెస్ట్ 11 బెస్ట్ బ్యాట్స్మెన్స్. 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్. 11 best cricket batsmen
ఇన్ ది వరల్డ్, ఇన్ ది వరల్డ్, బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్. సో మనం చెప్పలేము. ఫోర్త్ వన్, ది కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. నీ క్లాస్లో ఉన్న బాయ్స్ లిస్ట్ అంతా కలెక్ట్ చేయమంటున్నాడు. అంటే అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయమంటున్నారు. ఇది చెప్పగలమా? చెప్పగలం. ఎందుకంటే నీ క్లాసులో నీకు అందరూ తెలుసు, ఎంతమంది బాయ్స్ ఉన్నారో తెలుసు, అందరినీ ఒక దగ్గర కూర్చోమని చెప్తావు. కలెక్ట్ చేయటం కాబట్టి ఇది తెలిసిన వాల్యూ కాబట్టి వీ కెన్ సే. కాబట్టి ఎస్, ఇట్ ఈస్ సెట్. వీ కెన్ కలెక్ట్ ఆల్ బాయ్స్ ఇన్ ఎవరు అన్నారు, అవర్ అందామా, ఇన్ అవర్ క్లాస్. సో లాస్ట్ వన్, ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. అన్ని ఈవెన్ ఇంటీజర్స్ని కలెక్ట్ చేయమంటారు. ఈవెన్ ఇంటీజర్స్ తెలుసు కదా, 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్ నెంబర్ అంటారు. 2, 4, 6, 8 సో అండ్ సో మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి సెట్ అది. ఎస్, it is set. We can collect all even integers. All even integers. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఏ అనబడే సెట్ ఇచ్చారు 0, 2, 4, 6, బి అనబడే సెట్ ఇచ్చారు 3, 5, 7, సి అనబడే సెట్ పిక్యూఆర్. దెన్ ఫిల్ ది అప్రోప్రియేట్ సింబల్. దీన్ని బిలాంగ్స్ అంటారు, దీన్ని నాట్ బిలాంగ్స్ అంటారు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈ బిలాంగ్స్ నాట్ బిలాంగ్స్ సింబల్ తోటి దీన్ని ఫిల్ చేయమంటున్నారు. కింద బ్లాంక్స్ ఇచ్చారు. ఫస్ట్ 0A, 0A, ఇక్కడ 0A, ఏలో 0 ఉందో చూడండి, ఏ అనబడే సెట్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ రాయాలి. 3C, సిలో 3 ఉందా, సిలో పీక్యూఆర్ ఉన్నాయి కాబట్టి ఇది నాట్ బిలాంగ్స్. 4B, బి ఇది, ఇందులో 4 ఉందా, నో కాబట్టి నాట్ బిలాంగ్స్. 8A, ఏలో 8 ఉందా, నో, అప్ టు 6 ఓన్లీ కాబట్టి హియర్ ఆల్సో నాట్ బిలాంగ్స్. PC, సిలో పి ఉంది కదా కాబట్టి ఇక్కడ బిలాంగ్స్. 7B, బిలో 7 ఉందే, ఉంది కాబట్టి హియర్ ఆల్సో బిలాంగ్స్. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్ని వాడి స్టేట్మెంట్స్ని చెప్పాలట. ది ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనబడే ఎలిమెంట్ ఏకు డస్ నాట్ బిలాంగ్స్. ఏకు డస్ నాట్ బిలాంగ్స్ అన్నప్పుడు ఈ విధంగా రాస్తాం ఏ. సెకండ్ వన్, డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ బి. డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ బి. డి అనేది ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి అంటే డి అనబడేది బి అనబడే సెట్లో ఉన్నది అన్నారు కాబట్టి ఏం రాస్తాము, డి బిలాంగ్స్ టు బి. థర్డ్ వన్, 1 బిలాంగ్స్ టు ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. 1 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఒక సెట్. 1 అనేది బిలాంగ్స్ ఉంది కాబట్టి 1 బిలాంగ్స్ టు ఎన్ న్యాచురల్ నెంబర్స్. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం రాస్తాము, ప్రైమ్ నెంబర్ సింబల్ లేదు, నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ సెట్ బుక్లో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి అనబడే పేరు ఇచ్చారు. నేను బై మిస్టేక్ రాయలేదు అది, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ పడ్డాను. కాబట్టి 8 డస్ నాట్ బిలాంగ్స్ టు పి. సో ఈ విధంగా రాయాలన్నమాట. ఇవన్నీ బిట్స్లో వస్తాయి. బేసిక్ కాన్సెప్ట్ బాగా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా?
సో ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్స్ ట్రూనో ఫాల్సో చెప్పాలి, ఆన్సర్ మనం జస్టిఫై చేయాలి. ఓకేనా? సో 5 నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 5 అనేది ప్రైమ్ నెంబర్ సెట్లో నాట్ బిలాంగ్స్ లేదుట. 5 నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్, నాట్ బిలాంగ్స్. సో 5 అనేది ప్రైమ్ నెంబర్స్ లిస్ట్లో లేదు అన్నారు. ఇంతకీ 5 అనేది ఏంటి తెలుసు కదా మనకి. 5 అనేది ప్రైమ్ నెంబర్. 2, 3, 5, 7, 11 సో ప్రైమ్ నెంబర్స్. ఇది ప్రైమ్ నెంబర్ కాదు అంటున్నాడు కాబట్టి ఫాల్స్. దీనికి ఏం రాస్తాం ఆన్సర్? ఫాల్స్. బికాస్ 5 ఈజ్ ప్రైమ్ నెంబర్. 5 ఈజ్ ప్రైమ్ నెంబర్. సో సెకండ్ వన్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7. ఎస్లో 5, 6, 7 ఉన్నాయట. ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు ఎస్. 8 అనేది ఎస్కి చెందిందిట. 8 అనేది ఎస్లో 8 ఉందా? లేదు. కాబట్టి 8 అనేది ఎస్లో లేదు కాబట్టి ఏం రాస్తాం మనం? ఫాల్స్. బికాస్ 8 నాట్ ఇన్ ది సెట్ ఎస్. ఎస్ అనబడే సెట్లో 8 లేదు కాబట్టి. -5 నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. -5 అనేది హోల్ నెంబర్స్కి నాట్ బిలాంగ్స్. డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్. -5 అనేది హోల్ నెంబర్స్కి నాట్ బిలాంగ్స్, చెందదుట. హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0 నుంచి మొదలవుతాయి. కాబట్టి -5 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు హోల్ నెంబర్స్ అంటే ఒకవేళ నెంబర్ లైన్ కనుక డ్రా చేస్తే ఇది 0 అనుకుందాం. 1, 2, 3, 4 సో ఆన్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ హోల్ నెంబర్స్. -5 అనేది ఈ ఏరియాలో ఉంటుంది. -4, -3 సో అండ్ సో. సో -5 అనేది హోల్ నెంబర్ అనేది ఇక్కడితో బ్రేక్. ఈ సైడ్ హోల్ నెంబర్ కాదు. వాడు చెప్పింది అదే మాట, సేమ్. -5 నాట్ బిలాంగ్స్. -5 అనేది హోల్ నెంబర్స్కి చెందదు అని చెప్పారు. చెందదు, కరెక్టే, చెందదు. కాబట్టి ఏం రాయాలి ఆన్సరు? ట్రూ. ట్రూ. రీజన్ ఏంటి? -5 నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్. నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్. ఎందుకంటే హోల్ నెంబర్స్ ఆర్ బిగిన్ విత్ 0. హోల్ నెంబర్స్ 0 నుంచి మొదలవుతాయి. ఫోర్త్ వన్, 8/11 బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఇంటీజర్, వేర్ జెడ్ ఈజ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. 8/11 అనేది ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ బేసిక్ క్లాస్ ఇన్ రియల్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే మామూలు నెంబర్లు, ఫ్రాక్షన్లు ఉండవు. ఫ్రాక్షన్లు ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. వితౌట్ ఫ్రాక్షన్స్ అంటే 4, 5, 6 లైక్ దిస్ మామూలుగా రౌండ్ ఫిగర్ నెంబర్స్ కనుక ఉంటే వాటిని ఇంటీజర్స్ అంటారు. మైనస్ వాల్యూస్ అయినా ఇంటీజర్సే, ప్లస్ వాల్యూస్ అయినా ఇంటీజర్సే. రెండింటిని కలిపి ఇంటీజర్స్ అంటారు. కాబట్టి 8/11 అనేది ఇంటీజర్ కాదు. ఎందుకంటే ఇంటీజర్స్ అనేది మామూలు నెంబర్లు. కాబట్టి ఇక్కడేం రాస్తాం? ఫాల్స్. ఆన్సర్ ఫాల్స్. బికాస్ 8/11 belongs to rational number. రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షన్స్ అనమాట. ఫ్రాక్షన్స్. ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇక్కడ ఈ మెథడ్లో ఇచ్చారు, మనం రోస్టర్ ఫామ్లో చెప్పాలట. రోస్టర్ ఫామ్లో అంటే తెలుసు ఆల్రెడీ మీకు, లిస్ట్ అవుట్ చేసి చెప్పటం. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. లిస్ట్ రాయాలి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6.
న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి మొదలవుతుందో మనకు తెలుసు. ఎక్కడి నుంచి? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 1 2 3 4 లెస్ దాన్ 6 అన్నారు. సో వీ విల్ స్టాప్ అప్ టు 5తో ఆపేయాలి. సో రెండోది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2 డిజిట్ న్యాచురల్ నెంబర్. 2 డిజిట్ న్యాచురల్ నెంబర్. 2 డిజిట్ అంటే తెలుసు కదా, 12 10 11 12 13 అప్ టు 99 ఆర్ 2 డిజిట్ నెంబర్స్. సో స్టార్టింగ్ నెంబర్ 10 11 12 సో ఆన్ 99 ఇవన్నీ ఏంటి? 2 డిజిట్ నెంబర్స్. సో ఎక్స్ అనేది 2 డిజిట్ నెంబర్ట. సచ్ దట్ సమ్ ఆఫ్ 2 డిజిట్స్ ఈజ్ 8. అంటే ఏంటి? ఆ డిజిట్స్ 2 యాడ్ చేస్తే 8 రావాలట. ఆ డిజిట్స్ 2 యాడ్ చేస్తే 8 రావాలట. అంటే ఇక్కడ 1 0 యాడ్ చేస్తే 1 వచ్చింది, 1 1 యాడ్ చేస్తే 2 వచ్చింది, 1 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 3 వస్తుంది. కానీ మనకి ఎంత రావాలట? 8 రావాలట. 8 వచ్చే 2 డిజిట్ నెంబర్స్ లిస్ట్ రాయాలి. సో 8 రావాలంటే చెప్పండి, ఫస్ట్ మనం లిస్ట్ నెంబర్ నుంచి మొదలు పెడదాం. కాబట్టి ఏంటిది? లీస్ట్ డిజిట్ 17. చూడండి, 1 7 యాడ్ చేయండి, 8 వస్తుంది. సో 1 17 1 7 యాడ్ చేస్తే 18. నెక్స్ట్ ఇంకేంటి? 26. ఇక్కడ ఒకటి రేజ్ చేస్తే ఇక్కడ ఒకటి డౌన్ చేయటమే. 2 6 యాడ్ చేస్తే 8. నెక్స్ట్ 35. నెక్స్ట్ అదే ఇక్కడ ఒకటి నెంబర్ రైజ్ చేస్తాం, అక్కడ డౌన్ చేస్తాం. 44. నెక్స్ట్ 53. నెక్స్ట్ 62 71 80 80 కూడా ఆల్సో ఉంది. కాబట్టి ఇవన్నీ నెంబర్స్ అన్నమాట. 2 డిజిట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ లిస్ట్ రాస్తాం. సో సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ 17 26 తర్వాత 35 44 53 62 71 80. సో దీస్ ఆర్ ది నెంబర్స్. రాష్ట్ర ఫామ్లో రాసాం. నెక్స్ట్ డి ఏంటి? థర్డ్ వన్ డి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివిజర్ ఆఫ్ 60. ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ట. 60ని డివిజిబుల్ చేసే నెంబర్స్ మనం చెప్పాలి. సో 16 డివిజిబుల్ చేసే నెంబర్స్, ఆ 60కి ఫ్యాక్టర్స్ కడదాం. 60 ఫ్యాక్టర్స్ కడితే తెలిసిపోతుంది. 60కి ఫ్యాక్టర్స్ 2 టేబుల్ 2 3s 0, అగైన్ 2 టేబుల్ 2 1s 2 5, అగైన్ ఇప్పుడు 3 టేబుల్ 3 5s. సో 60కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 2 2లు 1 3 1 5. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే మనం రాసింది. అవే అడిగారు కాబట్టి ఏం రాస్తాము? డి ఈజ్ ఈక్వల్ టు యూ హ్యావ్ టు రైట్ దట్ వర్క్ ఆల్సో హియర్. ఈ గ్యాప్లో రాసేయండి ఆ వర్క్ని. సో ప్రైమ్ నెంబర్సే అడిగారు. ప్రైమ్ నెంబర్స్ విచ్ ఈజ్ డివిజిబుల్ ఆఫ్ 60. ప్రైమ్ నెంబర్ అవన్నీ ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5 ప్రైమ్ నెంబర్. సో 2 3 5 2 టైమ్స్ వచ్చింది. అయినా మనం వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1 టైం. సెట్స్ కదా, రిపీట్ అనేవి రాయకూడదు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ ఎక్స్ ఈజ్ ఎన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. బెటర్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ రాయాలట. సో అవి ఏంటంటే బెటర్లో ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏంటి? బి. నెక్స్ట్ లెటర్ బి తర్వాత ABCDE, ఆ తర్వాత PQR T. సో 2 ఈలు వచ్చినాయి, 1 ఈని రాసాం. 2 ఈలు ఉన్నాయి, 1 ఈని రాసాం. ఆర్. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసాం BERT. ఓకేనా? సో ఇది 5th క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఈ నెక్స్ట్ మనం క్లాస్లో చూద్దాం. జాగ్రత్తగా చేయండి, చాలా ఈజీ చాప్టర్. వీ కెన్ స్కోర్ మార్క్స్ వెరీ ఈజీలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.